నమస్తే బాక్సర్స్. కొత్తగా వచ్చిన కోడి పిల్ల మితేష్ భాయ్ డ్రైవర్. నీలఫర్ అయితే తాగుతావా? ఇట్లా వచ్చిన రఫ్తార్ లాగా వెళ్ళిపోతానే టోటల్ ఫైవ్ క్లబ్ బండర్లో ఒక 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. జిమ్ ఉంటుంది బాక్సింగ్. చిన్నపిల్లలకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. నమస్తే బాక్సర్స్. ఇలా పొద్దుగా లేచినప్పుడు ఇంకా గుమ్మన నిద్ర వస్తుంది. ఇంకా రాత్రి 2 గంటల అనుకున్నా మొత్తం వర్క్ ఫినిష్ అయ్యే లోపల ఇంటికి పోవడమే నేను 12:30, 1కి పోయినా. పొద్దుగల 5 గంటల లేచిన 5:30 అనుకో. ఇక 5:30కి లేచి మళ్ళీ ఇప్పుడు రెడీ కూర్చున్నాయి. ఇవాళ ఏంటంటే మన తెలుగు అబ్బాయి శివ అన్నదానికి వెళ్తున్నాము. అయితే మన వాళ్ళు అందరికీ నేను కాలేజ్ అన్న ఇట్లా వస్తున్నా అన్న అని చెప్పినా కదా. ఇట్లా అన్న వాళ్ళు ఏమంటారంటే, అసలు నువ్వు వచ్చే అవసరమా, నువ్వు జస్ట్ చెప్పినావు కదా, చెప్తే సరిపోతాయి, ఇంత దూరం ఎందుకు అంటారు, కష్టం ఎందుకు అంటారు. కానీ మనకేముంటుంది అంటే దగ్గరికి పోయి కలిసి మాట్లాడి ఇన్విటేషన్ ఇచ్చి అట్లా పిలిస్తే మంచిగా ఉంటుంది. ఏదో ఫోన్ కాల్లో చెప్పి ఇన్విటేషన్ ఫోన్లో పంపిస్తే అంతా ఉండదు. దగ్గర పోతే జర మంచిగా ఉంటుంది, జర మర్యాదగా. అంటే ఇప్పుడు మన వాళ్ళు అందరూ అయితే రాలేరు. ఇంకా రాత్రి లేట్ అయిందని చెప్పినా కదా. రాత్రి ఇంకా 1 or 2 పొద్దుగల 11కి గుమ్మిగా మా వాళ్ళు. ఇక మన బాక్సింగ్ గేమ్లు ఉన్నాయి ఇప్పుడు చూడవచ్చు. పొద్దుగల మన బాక్సింగ్ గేమ్ ఎట్లా కనిపిస్తుంది. ఇక లైట్లు వేసి అవసరం లేదు పొద్దుగాల, ఎందుకంటే మనకు వెంటిలేషనే మస్తుంది బయట నుంచి లైటింగే. కానీ రాత్రి గిట్ట లైట్ వేసామనుకో ఎట్లా కనిపిస్తుంది తెలుసా, మొత్తము ఇట్లా అద్దాలకి కిందికి వెళ్ళి పైకి చూసినాం అనుకో, ఒక నిధి ఓపెన్ చేస్తే పెట్ట ఇట్లా గోల్డ్ బయటికి కనిపిస్తుంది చూడు, ఒక షైన్ ఆ టైప్లో కనిపిస్తుంది. ఒక నిధి మొత్తం నిధి దాపెట్టినట్టు ఉంటుంది. కిందికి వెళ్ళి చూసి ఒక షైనింగ్ మస్తు అనిపిస్తుంది లైట్లు వేస్తే గిట. ఫైనల్లీ మన వాళ్ళు అయితే వచ్చేసారు. మన శివాబాయ్, కొత్తగా వచ్చిన కోడి పిల్ల మితేష్ భాయ్. కంపల్సరీ రావాలి అందరూ. మా మితేష్ భాయ్కి మనం బాక్సింగ్ గేమ్ పెడుతున్నామని చెప్పి ఇప్పుడే తెల్లారుతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు చాలా ఎగ్జామ్స్ అది ఇది అని చెప్పి బిజీ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒక డైలమాలు ఉంటాడు. గుమ్ములా కనిపిస్తాడు, ఒక పెద్ద ఏమంటారు వైబ్ లా. అన్న నార్మల్ గా ఫార్చునర్ తప్పించి ఏ కార్ ఎక్కడు, ఎట్లా ఎక్కిండు మన కారు. అదే అట్లా ఇంకొకైనా మన తమ్ముడు ఇటు వస్తుండు. మన తమ్ముడు ఏంటంటే జర దగ్గరుండి అన్ని ఎడిట్ చేస్తాడు, అప్పుడప్పుడు అప్లోడ్ చేసేటట్టు. అంటే ఏసీ వేయించిన బండి నా ఏసీ వేయకపోతే ఇట గుమ్ము మొత్తం బుగ్గ అవుతుండే ఏసీ వేయకపోతే. చలో మనోడు రాగానే రఫ్దార్లో వెళ్ళిపోదామా. ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఇంకా ఓన్లీ 3 minutes అని చూపిస్తుంది. మావాడు మస్తు రఫ్దార్లో తీసుకొచ్చిండు ఇక లేడీ అవ్వద్దని చెప్పి. కానీ నిద్ర మాత్రం గుమ్ముడు వస్తుంది పోయి, నిజంగా కళ్ళు మస్తు మూసుకోతుంది. అంటే రాత్రి లేట్ అనుకొని పొద్దుగాలు జల్లి లేస్తే గిట ఇక మన బాక్సింగ్ గేమ్ ఓపెన్ అయ్యే వరకు గింతే ఉంటుంది. తిండి టైంకి తినాలి, నెగ్లెక్ట్ చేయదు తిండిని. మనం జర హెల్త్ గిట్ట సగగా చూసుకోవాలి కదా. లెట్స్ గో. ఇలా మనమే ముందున్నాం భయ్. అమ్మ ప్రతిసారి లేట్ పోతున్నాం అనుకుంటున్నాం కానీ బ్రో మనం జల్లి వచ్చినాం. డ్రైవర్ లాక్ అయినా మర్చిపోతుండు కార్ బయటికి దిగినాక. కానీ మీకు మా ఓన్ కోసం చెప్పాలంటే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే, మస్తు లవ్లో ఎంతోమంది ఎంతో పూర్లను లవ్ చేసి ఫెయిల్ అయ్యి ఒక బాధలకి బయట పడ్డట్టు అనిపిస్తుంది. అంటే ఎప్పుడో ఒక మత్తులు ఉంటాడు, ఆ లవ్ మత్తులు, అంటే ఆ బ్రేకప్ మత్తులు ఉంటాడు. ఎందుకో మరి ఏందో వాళ్ళ ఓళ్ళు తెలియదు. ఆ సీక్రెట్లు ఏంది, ఓళ్ళతో మాట్లాడింది ఏంది కథ చెప్పరా అప్పుడప్పుడు మాకు గిట షేర్ విత్ మీ బ్రో. May 4th అయితే ఫైనల్ డేట్ ఫిక్స్ అయిపోయింది. కంప్లీట్ జిమ్ బాక్సింగ్, కంప్లీట్ జిమ్, కంప్లీట్ బాక్సింగ్. ప్లేస్ చైతన్యపూర్ ఏరియా అన్న, కొత్తపేట్. మస్తు దూరం పెట్టేసినాం. సిటీలో పెడితే మా పాపను కూడా జాయిన్ చేస్తారు. కొత్తపేట షాపింగ్ మాల్, మ్యాక్స్ షాపింగ్ మాల్ ఉంటుంది ఒకటి. ఆడ 6th floor లా మనకి మొత్తం 6,000 square feet కంటే ఎక్కువ ఉంది స్పేస్. మంచిగా ఓపెన్ ఉంది. అట్లా రండి మీరు తప్పకుండా ఆ రోజు వస్తారు. అండ్ మనకి ఓపెన్ ప్లేస్ మస్తు ఉంది పక్కన, మొత్తం టాప్ ఫ్లోర్ మనది అన్నట్టు. 10,000 కంటే ఎక్కువ ఉంటుంది. చూసుకొచ్చినావు 1.5 year బ్యాక్ చూసిన నిన్ను. ఇట్లా వచ్చినావు రఫ్తార్ లాగా వెళ్ళిపోతానే ఉన్నావు. బాక్సింగ్ ఇలా ఫెసిలిటీస్ ఇంకా ప్రతి మంచిగా అనుకూలంగా ఇస్తున్నాం. ఎట్లా అంటే మొత్తం ఒక ఫారెన్ లుక్ ఇస్తున్నాం. మన సూపర్ వస్తే మాత్రం మనకు ఓపిక కావద్దు. అంటే ఏమేమి కావాలో స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎట్లా అంటే బాక్సింగ్ ఫుల్ రింగ్ ఉంటుంది, బ్యాగ్స్ మంచిగా ఉంటుంది, జిమ్ ఫుల్ జిమ్ ఎక్విప్మెంట్స్, జుంబా, యోగా, స్ట్రీమ్ బాత్, కోల్డ్ బాత్, సపరేట్ కెఫ్టేరియా, అదే డైట్ కిచెన్,
గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి, షవర్స్ ఉన్నాయి, మొత్తం అదే మంచిగా అనిపించేటట్టు. బయటకి రూమ్స్ ఉన్నాయి అన్న, అలా ఫిజియోథెరపీ పెడుతున్నాము. ఓ అన్నీ మన బ్రూటల్ ఫైట్ క్లబ్ అంటే ఒక 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. జిమ్ పేరేంది? బ్రూటల్ ఫైట్ క్లబ్. అంటే మెయిన్ బాక్సింగ్ కి అదే ఫైట్ కి సిమిలర్ బ్రూటల్ ఫైట్ క్లబ్. నీ పేరుకి బ్రూటల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పేరు అంటే ఏందో తెలియకపోతుండే బ్రూటల్ అని చెప్పి, ఏదో పేరు మంచిదని చెప్పి యాడ్ చేసుకున్నా, మంచిగా సెట్ అయిపోయింది అది. ఇప్పుడు ఎప్పుడో ఎట్లా అది జిమ్, బాక్సింగ్, స్టీమ్ బాత్ ఇవన్నీ పెద్ద ప్యాకేజ్ రెడీ చేసి. అంటే ఇప్పుడు మెంబర్షిప్ మనకి 1 year తీసుకుంటే మంత్కి 1600 అవుతుంది. అండ్ మనం 3 months ఫ్రీ ఇస్తున్నాము. అంటే 1600 ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఉంటుంది అక్కడ బాక్సింగ్? చిన్నపిల్లలకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి అన్న మనకి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మస్తు మంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు. ఓకే. అంటే 12 years, 10 years, 15 years లోపల అట్లా వాళ్ళకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు చిన్నోళ్ళని బాక్సింగ్ కి పంపించాలంటే ఏజ్ నుంచి పంపించాలి? 5 years నుంచా? అంతే ఇక 8. అంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే బెస్ట్. అంటే చెప్పంగానే మంచిగా గుర్తుండిపోతుంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే మంచిగా ఉంటుంది. అదే బెస్ట్ ఏజ్ అన్న. ఇప్పుడు మనము ఇంటర్ డిగ్రీ వచ్చినాక వేస్తే దిమాగ్ ఒక్కతాను ఉండదు, అటు ఇటు పోతుంది, ఫోకస్ పెట్టలేరు. చిన్నప్పుడు చెప్పింది కరెక్ట్ నేర్చుకుంటారు. మీరు తప్పకుండా అటెండ్ కావాలి కంపల్సరీ. May 4th కదా? కంపల్సరీ వచ్చేసాం May 4th కి. చైతన్యపురి మెట్రో స్టేషన్ పక్కనే 6 mall 6th floor కింద మ్యాక్స్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఓకే, కంపల్సరీ అటెండ్ అవుతా నేను, మేము అందరం కలిసి వస్తాం. తప్పకుండా కంపల్సరీ రావాలి అందరూ. బ్రూటల్ ఫైట్ క్లబ్ పేరైతే కిరాకుంది. రా ఉండాలని చెప్పి మనం జర అంబియన్స్ కూడా రా అవుతాం. అంటే క్లాసిక్ అండ్ రా లుక్. అంటే చెప్తే నువ్వు నార్మల్గా వచ్చి ఫోటో పెడితే అలా ఫారెన్ పోయినవరా అని చెప్పి డౌట్ రావాలి ఎవరికైనా షేర్ చేస్తే. చాలా ఎంత ఎంత పృథ్వీ మొత్తం 1 year ప్రాసెస్ అవుతుంది. జర కింద మీద మస్తు కష్టమైంది, బట్ ఫైనల్లీ పెడుతున్నాం. ఉన్నావు అంటే ఆడియన్స్ కంపల్సరీ వస్తారు. ద ఎబిలిటీ టు పుల్ ఉందో నువ్వు అందరినీ. అండ్ మనకి ఫస్ట్ బ్రాంచ్ అన్న, మనం ప్లాన్ పెద్ద ఉంది. అడ్మిషన్స్ అయిపోతూనే ఉన్నాయి కదా? అడ్మిషన్స్ అవుతున్నాయి అన్న. అంటే మనం ఏం ఎక్విప్మెంట్స్ పెట్టాలి, ఏం పెట్టాలి ఇప్పటికీ, జస్ట్ కాల్ చేసి నమ్మకంతో అడ్మిషన్ తీసుకుంటారు అంతే. అంటే ఇక అసలు విజిట్ గిట్ అయితే లేదు మన ప్లేస్ కి. ఎప్పుడు 1.5 year అవుతుందా స్టార్ట్ చేసి? 1.5 year కంప్లీట్ కాలేదు. ఓకే, 1 year అయిపోయినట్టు ఉంది. చాలా హ్యూజ్ చేంజ్ గా అనిపిస్తుంది కూడా. అవును, చార్మినార్కి ఒక 2 kilometers అట్లా ఉంటుంది. ఆడు ఉంటుండే ఇక డాడీ ఇక డైలీ మార్నింగ్ మమ్మల్ని లేవట్టి తీసుకోతుండే. ఆ దంగల్ సినిమా చూసిరా అన్న, ఆ టైప్ అనుకో డాడీ. ఫుల్ పుష్ ఇస్తాడు డాడీ. డాడీ లేకపోతే ఇంతవరకు అవుతుండేనా ఇది? పూర్వీకు వాళ్ళ డాడీ బ్రో అంతా పుష్ చేస్తారు ఆయనని. డాడీ లేకపోతే అసలు నథింగ్. నేను కూడా గోల్స్ అన్ని పెద్దగా ఉంటాయి. సంపాదించేటోడు దందానే చేస్తాడు, ఏది చిన్నదనేది సరే చూడడు. కమానాయతో దందా కరు. అది అంతేగా. జాబ్లో ఏముందని నిజంగా, అంటే జాబ్ తక్కువ అని కాదు, కొంతమందికి అంతవరకు ఏమో కానీ మన కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే నేను చెప్తున్నా వాళ్ళు జాబ్ చేయడం తప్పట్లేదు. అదే ఎదగాలి, గట్టిగా డబ్బులు సంపాదించాలంటే బిజినెస్. నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా, బాక్సింగ్ నేర్చుకోవాలి అన్న. డిఫెన్స్ కోసం నేర్చుకోవాలిగా. ఇంత బాడీ ఉన్నా కానీ సెల్ఫ్ డిఫెన్స్ చేయకపోతే వేస్ట్. బాక్సింగ్ నేర్చుకుంటే ఇంకా సింపుల్, ఇంకా ఒక 10 మంది మీద పడ్డా సరే మనం హ్యాండిల్ చేసుకున్నంత కెపాసిటీ ఉంటుంది. సో బయట ఎట్లా ఆడతారు అట్లా కొట్లాడతారు, ఎక్కడెక్కడనో పోతాయి పంచెస్. బాక్సర్ ఏంటంటే పంచ్ కొడితే డైరెక్ట్ ల్యాండ్ అవుతుంది, అక్యురసీ ఉంటుంది. ఇట్లా కొట్టగానే టప్పని తాకుతుంది. అయ్యో ఇక ఫైనల్లీ అన్నతో మాట్లాడినాము. నిద్ర వస్తుంది భయ్ నాకు, ఫస్ట్ మస్తు నిద్ర వస్తుంది. పోయి వండాలి, పండామంటే కానిపడి అనుకో. మళ్ళీ ఇప్పుడు మన బాక్సింగ్ జిమ్కి వెళ్తున్నాము. ఆడ మనం ఇంకా మన ఆటోలో బ్యాక్ సైడ్ మన అది అంట పెడుతున్నాము, అది వేస్తారు. ఇప్పుడు అదే వరకు అవుతుంది ఆడ. మేము ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు మేము గిట్ట ఆడికి వెళ్తాము. అండ్ అన్నతో కూడా మస్తు మంచిగా అనిపించింది భయ్ కలిసినాక. మంచిగా ఉండే, మంచిగా మాట్లాడిండు అన్న. ఇంకా తెలిసిందే, ఫస్ట్ నాకు తెలిసిన తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీలో అన్న అప్పుడెప్పుడో టిక్ టాక్లు ఉన్నప్పటికెళ్ళి చేస్తుండే. టిక్ టాక్ టైం నుంచి ఇంకా ఫస్ట్ తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ ఇక తెలుగు అబ్బాయి శివ. చెప్పు. మీద వేస్తాను भाई अभी बोले क्या है ना पहले बोले నీకు వద్దా నీలో ఫర్ అయితే తాగుతావా?
ఏం తాగుతావు పోయి? కాఫీ తాగుతావు भाई काफी है क्या? हाँ अन्ना के पास काफी भी रहता नीलोफर चाय होना तुम्हारे को एक कॉफी भाई 3 चाय एक कॉफी मेरा भाई के लिए कॉफी बड़ा भाई है लीडर उन्होंने फॉर्च्यूनर में ही फिरता ऐसा बंदा अपन के साथ आया हाँ माल सियासने తిరుగుతాయి మీది మొత్తం ఫార్చునరే ఇది ఏమంటారు తార్లు తార్ తారా తార్ చిన్నదా వాళ్ళకి ఏ తారు జస్ట్ గల్లీలో తిరగనికే తీస్తాడు కాఫీ కాఫీ నీకోసమే డబల్ కప్ రా కింద పట్టుకో అరే అరే డబల్ కప్ కాలుతా దాన్ని డబల్ కప్ ఇచ్చిండ్రా వద్దురా నాయన చాప అన్నకు చెప్పినాం బడే బాయ్ ఏ బాయ్ అంటే డబల్ కప్ ఇచ్చిండు అందుకే అండ్ మనం ఇంకా చాలా మందిని కలిసేది ఉంది భయ్ లెట్స్ గో మన వాళ్ళు అందరినీ కవర్ చేసేద్దాం అండ్ కొంతమంది మస్తు దూరం ఉన్నారు లెట్స్ ట్రై టు మీట్ దెమ్ కలిస్తే మంచిగా ఉంటుంది లెట్స్ గో బాయ్